నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మోడీ ఢిల్లీని ఉద్ధరిస్తారా అనేది ఇప్పుడు రాజకీయాల్లో తాజా ప్రశ్నాంశం. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావటం, ఈ నెల 20వ తారీఖున రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, ఆ సందర్భంగా అట్టహాసమైనటువంటి కార్యక్రమం జరిగిపోవటం, పవన్ కళ్యాణ్ని ఏంటి హిమాలయాలకు వెళ్తారా అని అడగటం, కాదు మీ బాధ్యతను గుర్తించండి అని చెప్పడం, ఇలాంటి ఘటనలన్నీ చోటు చేసుకుని, కాబట్టి ఆ ఢిల్లీ పీఠంని బీజేపీ ఎక్కే సందర్భంలో ఒక రకమైనటువంటి డ్రామా నడిచింది, ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు నడిచాయి. వీటన్నిటి మధ్య మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఢిల్లీకి ఒక అంతర్జాతీయ రాజకీయ నగరంగా వాస్తవానికి రావాల్సినటువంటి గుర్తింపును తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంలో స్పష్టం చేసింది. అట్లాగే ఎన్డీఏ పక్షాలు కూడా చెప్పుకొచ్చాయి. ఆ కాలుష్య నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతాము. వాస్తవానికి మోడీ ప్రధాని అయ్యే నాటికి కావటానికి అప్పటికి ఢిల్లీ బీజేపీయేతర పక్షాల చేతిలోనే ఉంది. నిజానికి ఢిల్లీని వాస్తవంగా ఎప్పటికీ గుండె మీద చేసుకుని చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ నగరం అటు ఆ మెట్రోపాలిటన్ సిటీగా మెట్రో ప్రాజెక్టులు కానీ ఇతర అభివృద్ధికరమైనటువంటి పనులు కానీ శీలా దీక్షిత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి. ఆ ఓటమి అనూహ్య సంఘటనగానే భావించారు అప్పుడు. కారణం ఏంటంటే, కేజ్రీవాల్ ఆ చీపురు గుర్తు ఒకటి పట్టుకొని మొత్తం ఏదో అది అన్నా హజారే పేరు ఒకటి చెప్పుకొని అన్నీ చేసుకొచ్చాడు. ఆయన పరిపాలనా కాలంలో పాలన వెనక్కెళ్ళిందే తప్ప అభివృద్ధి జరగలేదు. ఢిల్లీ ఒక నేరస్తుల కోపంగా మారిపోయింది, ఒక ధనవంతుల చేతుల్లో నలిగింది. అటువంటి పరిస్థితుల్లో మోడీ ఈ నగరాన్ని ఆ న్యూయార్క్ లాంటి నగరాలకి ధీటుగా నిలబెడతాను అని చెప్పుకొచ్చారు. ఢిల్లీని కాలుష్యరహితం చేస్తారా? ఒక డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ తన తెలివితేటలను ఉపయోగించి ఢిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా మరే నగరంకు చేరుకోనంత గొప్పగా తీర్చిదిద్దుతారా అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. మోడీ వైఖరి చూస్తే ఢిల్లీలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అవి కార్యాచరణకు వస్తాయా రావా అనేది